నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. జెన్జీలు దేకడం లేదు, చింత జడ చీకొట్టారు, డైలమాలో జగన్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెయ్యాలి అని చెప్పేసి ఆయన పార్టీలోని కార్యకర్తలకి, పార్టీ శ్రేణులకి, అలాగే నాయకులకి పిలుపునిచ్చారు. అంటే 175 నియోజకవర్గాల్లోనూ డిఎస్సికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టండి అని పిలుపునిచ్చారు. అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిజానికి డిఎస్సిలో అక్రమాలు జరిగాయని కదా వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అప్పుడు ఎవరు రావాలి ముందుకి? జెన్జీలు, లేకపోతే డిఎస్సి కోసం ప్రయత్నిస్తూ, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ మొన్నటి డిఎస్సిలో ఉద్యోగం రాని వాళ్ళు తెర ముందుకు రావాలి. కానీ వాళ్ళెవ్వరూ కూడా వైసీపీ వైపు దేకను కూడా దేకటం లేదు. వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆ ఉద్యమాల వైపు కనీసం కన్నెత్తైనా చూడటం లేదు. ఉద్యమాలు అనాలా, లేకపోతే క్రియేటెడ్ ఉద్యమాలు అనాలా? మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో. ఇంతకీ అసలు డిఎస్సి అంటే ఏంటి? ఉద్యోగాలని ఈ డిఎస్సిలోనే ఎందుకు ఇస్తారు? ఈ డిఎస్సి ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఒక్కసారి టచ్ చేసిన తర్వాత ఈ జెన్జీలు ఎందుకు దిగటం లేదు జగన్ వైపు, వైసీపీ వైపు ఎందుకు చూడటం లేదు, అలాగే చింతామోహన్, జడా శ్రావణ్ లాంటి నాయకులు ఇప్పుడు జగన్ని ఎందుకు చీకొట్టారు, వాళ్ళంతా కూడా జగన్కి ఎందుకు దూరంగా జరుగుతున్నారు, ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం ఈ డిఎస్సి అంటే ఏంటనేది ఒక్కసారి చూద్దాం. సో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. దీని ద్వారా డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలని నియామకం చేపడతారు. ఎందుకు చేపడతారు డిఎస్సి ద్వారా అనంటే ఎక్కడా కూడా అవినీతి జరగకూడదు, అభ్యర్థులు సరైన వాళ్ళకే ఉద్యోగం వెళ్ళాలి, అర్హత ఉన్న వాళ్ళకే ఉద్యోగం వెళ్ళాలి, పారదర్శకంగా ఉండాలి నియామకం అని చెప్పేసి డిఎస్సిని చేపడతారు. అయితే ఈ డిఎస్సి ఎప్పుడు స్టార్ట్ అయింది అనంటే 1995లో స్టార్ట్ అయింది. ఆ 1995లో ముఖ్యమంత్రి ఎవరు అనంటే నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కదా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయనే ముఖ్యమంత్రి. సో ఆయన హయాంలో ఎన్నిసార్లు జరిగింది ఈ డిఎస్సి అనంటే 9 సార్లు జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆయన ఈ డిఎస్సిని అలాగే కొనసాగించారు, రద్దు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి లాగే బిహేవ్ చేస్తుంటే ఆయన తండ్రి కూడా ఆయన కూడా రద్దు చేసి ఉండేవాడేమో, కానీ జగన్ లాగా కాదు వైఎస్ఆర్, ఆయన రద్దు చేయకుండా కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసి ఆయన కూడా ఆయన హయాంలో 2 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన మరో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన హయాంలో ఒకసారి డిఎస్సిని రిలీజ్ చేశారు. ఇక ఆ తర్వాత అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ముందు ఎంత డబ్బా కొట్టారు అంటే డిఎస్సి గురించి ఎంత ప్రచారం చేసుకున్నారంటే, చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదు, టీచర్ పోస్టులు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నేను ముఖ్యమంత్రి అయితే ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ క్యాలెండర్ రావడానికి ముందే జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత మరి ఎన్నిసార్లు డిఎస్సి రిలీజ్ చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారంటే జీరో అన్నమాట. పూర్తిగా సున్నా. ఒక్కసారి కూడా డిఎస్సి రిలీజ్ చేయలేదు. మరి ఈయన ఒక్కసారి కూడా డిఎస్సి రిలీజ్ చేయకపోతే అభ్యర్థులు కోపం పెంచుకోలేదా, ఆగ్రహం కట్టలు తెంచుకోలేదా అంటే తెంచుకుని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేపట్టారు. ధర్నా చేపడితే మరి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటారా? వాళ్ళ మీద అనేక రకాల కేసులు పెట్టించారు. ఆ కేసుల్లో రేప్ కేసులు కూడా ఉన్నాయి. ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని నేనైతే ఎప్పుడు చూడలేదు. ఉద్యోగ అభ్యర్థులు అంటే ఆ ఉద్యోగాలు కావాలి, మేము ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం, నోటిఫికేషన్ వదలండి మహాప్రభు అని నిరసన చేయడానికి వచ్చిన వాళ్ళ మీద రేప్ కేసులు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. ఇవాళ లేని నిరసన చేస్తూ, అంటే జరగని అవినీతికి నిరసన చేస్తూ రోడ్ల మీదకి వచ్చి కూర్చొని వైసీపీ నాయకులు అనవసరంగా షో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని పోలీసులు అక్కడి నుంచి ఖాళీ చేయిస్తుంటే, అంటే షో చేస్తున్నారనే మాట ఎందుకు వాడానంటే, మరి వీళ్ళు అనవసరంగా నిరసనలు చేస్తుంటే, లేని కారణంగా నిరసనలు చేస్తుంటే పబ్లిక్కి ఆ నిరసనలు అడ్డమే కదా, వాళ్ళ దైనందిన జీవితానికి అడ్డమే కదా పబ్లిక్కి. సో కాబట్టి పోలీసులు ఖాళీ చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు, ఉక్కుపాదం మోపుతోంది మా మీద కూటమి సర్కార్ అంటున్నారు. ఉక్కుపాదం మోపడం అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసింది. రేప్ కేసులు పెట్టడాన్ని ఉక్కుపాదం మోపడం అంటారు, నిరంకుశత్వం అంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదా అనంటే నోటిఫికేషన్ ఇచ్చారు ఒకదానికి,
ఏపీపీఎస్సి. మరి ఈ ఈ ఉద్యోగాలకి అంటే ఎగ్జామ్ పెడతారు కదా, ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత పేపర్లు ఎవరి చేత దిద్దించారో మీరు ఊహించగలరా? వంటవాళ్ళు, ఆటో డ్రైవర్లు, దారిని పోయే దానయ్యలు, వీళ్ళ చేత పేపర్లు దిద్దించారు. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తుంది. దీంట్లో ఒక నిందితుడు ఎవరో తెలుసా? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఈయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన వాడు. సో ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నారు. మామూలుగా అయితే జైల్లో ఉండాలి. ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు అన్నారుగా అప్పట్లో, ఆరోగ్యం బాగోలేదని బెయిల్ తెచ్చుకోవడం ఎందుకు, మీరు జైల్లోనే ఉండి కేసు నిరూపించుకుని బయటికి రావచ్చు. కానీ మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకని అడగట్లేదు వైసీపీ వాళ్ళంతా? అలాగా మీ నిజాయితీ నిరూపించుకొని, హెల్త్ బాగోపోయినా జైల్లోనే ఉండండి, మీ నిజాయితీ నిరూపించుకుని కేసు అంతా క్లియర్ అయిన తర్వాత బయటికి రండి అని ఎందుకు చెప్పట్లేదు? అది వైసీపీ వాళ్ళు ఆలోచించాలి. అయితే కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఈ డిఎస్సి విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఎవరెవరు ఎంత తప్పుపడుతున్నారనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ చింతామోహన్ దగ్గరికి వెళదాం మనం. మళ్ళా రకరకాలుగా ఉద్యమాలంట. దేనికయ్యా ఉద్యమం? వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల ధనాన్ని దోచుకున్న దానికే ఉద్యమం. ఇది జగన్ ఉద్దేశించి నేను అడుగుతున్నాను, డిఎస్సి పేరు మీద ఉద్యమం దేనికి ఉద్యమం? నేను చూశాను చాలా సూక్ష్మంగా. డిఎస్సిలో పొరపాటు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటచ్చు, ప్రతి రాజకీయ నాయకుడు చేసేదే తన వాళ్ళకి ఇచ్చుకుంటాడు. అంతేగాని పేపర్ లీకులు లేవు, బైకులు లేవు, మైకులు లేవు. అక్కడ నేను చూశాను ఒక నెలగా చూస్తున్నాను. డిఎస్సి పైన తీసుకొస్తున్నటువంటి ఉద్యమాన్ని నేను ఖండిస్తున్నా. తప్పు ఇది. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే ఈ చింతామోహన్. ఆయన హయాంలో ఎంపీగా కూడా పనిచేశాడు ఈయన. మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ఈ డిఎస్సి నాటకానికి, అంటే నిరసన కార్యక్రమానికి వ్యతిరేకంగా ఎలా స్వరం విప్పారనేది మీరు చూడొచ్చు. అంటే బయట వాళ్ళు ఎవరో చెప్తే ఏమోలే అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి తండ్రికి అత్యంత సన్నిహితుడే చెప్తున్నాడు ఇదంతా డ్రామా, వేస్ట్, డిఎస్సిలో ఏ అక్రమాలు జరగలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. ఈయనే జడా శ్రావణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తే చూడాలని కోరుకునే వ్యక్తి. జగన్మోహన్ ఈసారి ముఖ్యమంత్రి కనుక అయితే అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా హెలికాప్టర్లు వేసుకొని విదేశాలకి పారిపోవాలి అని చెప్పేసి చెప్పిన వ్యక్తి అనమాట. మరి అలాంటి వ్యక్తి కూడా ఈ డిఎస్సి మీద ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలు తప్ప ఆధారాలు. నెంబర్ 2, పేపర్ లీక్ అయింది అని ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవాలి. నెంబర్ 3, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసిన కేసు. ఇది కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళలేదు. నెంబర్ 3. నెంబర్ 4, ఈ రిక్రూట్మెంట్ జరిగి 1.5 year పైన. నెంబర్ 5, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో పలానా వర్గం వాళ్ళకి కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు అని చెప్పి ఒక ఇది నోటీస్ చేయాల్సిన పాయింట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే టార్గెట్ చేసేది ఎవరిని అంటే కమ్మ సామాజిక వర్గాన్ని. ఇక్కడ డిఎస్సి విషయంలో కూడా కమ్మ సామాజిక వర్గాన్నే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ చేయించారు తన నాయకుల చేత. కమ్మ వాళ్ళకే ఎక్కువ పోస్టులు వచ్చినాయి అని చెప్పేసి. ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని చూపించిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ప్రచారం జరిగినప్పుడు కాదు దాన్ని ఇమ్మీడియట్ గా కౌంటర్ చేస్తూ గవర్నమెంట్ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎవరెవరికి ఇచ్చామని. అవును. ఈ సందర్భంలో ప్రతిపక్షం అబాస్పాలైపోయింది, కొంతమంది కూడా అబాస్పాలైపోయారు. నేను డిఎస్సి మీద మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే, మనం ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం మీద ఏదైనా ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర కనీసం ఒక ఆధారమైనా ఉండాలి, ఆరోపణ కాదు. కరెక్ట్గా చెప్పారు ఈ మాట. బేసిక్ ఎవిడెన్స్ ఉండాలి. అది లేకుండా కనీసమైన ఆధారాలు లేకుండా ఎలా చేస్తారు ఆరోపణలు? అవి ఆరోపణలు అసలు ప్రజలు నమ్ముతారా? నమ్మే పరిస్థితిలో లేరు. అయితే ఇక్కడ జెన్జీల విషయానికి వద్దాం.
జెన్జీలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారు, వచ్చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే మొత్తం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జెన్జీలు లేరు అని చెప్పుకోవాలి. అక్కడ కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో పేపర్ లీక్ అయింది అనే ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు జెన్జీలు. అలాగే కాక్రోచ్ పార్టీ రోడ్డు మీదకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చింది, ఇతర రాజకీయ పార్టీలు కూడా రోడ్డు మీదకి వచ్చాయి. కానీ ఇక్కడ అసలు పేపర్ లీక్ అవ్వలేదు కదా, ఎందుకు వస్తారు రోడ్డు మీదకి? జగన్మోహన్ రెడ్డి పిలవగానే అందరూ పరిగెత్తుకొస్తారా? రారు. జెన్జీలు రాలేదు. అలాగే డిఎస్సిలో కొంతమంది అభ్యర్థులు అంటే 16,000 మందికి ఇప్పుడు కూటమి హయాంలో 2024 నుంచి ఇప్పటి వరకు చూస్తే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మరి ఉద్యోగాలు రాని వాళ్ళు ఎంతో కొంత ఉక్రోషంతో ఉండాలిగా, మరి వాళ్ళైనా రావాలి కదా. జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదంటే ఒకటే రీజన్, కేవలం ఇక్కడ నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణుల్ని, తన పార్టీ నాయకుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి నారా లోకేష్ రాజీనామా చేయాలంటే వాళ్ళు ఎందుకు వస్తారు? జెన్జీలను, డిఎస్సి కోరుకునే వాళ్ళు, డిఎస్సిలో ఉద్యోగం రాని వాళ్ళు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు అందరూ రోడ్డు మీదకి వస్తారా జగన్మోహన్ రెడ్డి కోసం? ఆయన పిలుపునిచ్చారని, ఆయన పిలుపునిస్తే దాంట్లో ఒక అర్థం పరమార్థం ఏదైనా ఉంటే వస్తారు. ఏమీ లేకుండా నారా లోకేష్ని రాజీనామా చేయమని వాళ్ళు ఎందుకు అడుగుతారు? అవసరం ఉంటే గింటే వైసీపీకి ఉంటుందేమో అవసరం, నారా లోకేష్ని టార్గెట్ చేయాల్సిన అవసరం కామన్ పీపుల్కి ఎందుకు ఉంటుంది? సో ఈ విషయం తెలియక జగన్మోహన్ రెడ్డి ఇలా నాటకం ఆడుతున్నారా, లేదా తెలిసి కూడా ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఈ డిఎస్సి అనే దాన్ని ఇప్పుడు తలకెత్తుకున్నారా ఇంత ఆలస్యంగా? ఎప్పుడో నిర్వహించింది డిఎస్సి ప్రభుత్వం, వాళ్ళకి నియామక పత్రాలు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేసి నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, లేకపోతే పేపర్ లీక్ అయింది, లేకపోతేనేమో రిజర్వేషన్ సరిగా అమలు పరచలేదు, ఇన్ని కుంటి సాకుల ఆధారాలు లేకుండా వైసీపీ ఇంతకన్నా దిగజారదు అనుకున్న ప్రతిసారి కూడా మళ్ళీ దిగజారి చూపిస్తుంది రాజకీయంగా. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.